ఈరోజు మనం ఈ వీడియోలో ధీర శంకరాభరణ రాగము, ఈ రాగంలో మనం త్రికాలములు, ప్రథమ కాలము, ద్వితీయ కాలము, తృతీయ కాలము, స్వరములు, జతులు, మరి సంగీతంలో ఏ పాటన్నా మనం పాడాలంటే అకార, ఇకార, ఉకార, ఏకార, ఓకారాలు మనం పాడుకోవాలన్నమాట. ఇవాళ ధీర శంకరాభరణ రాగంలో చూద్దాం. ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసేయండి, ఇది మిడిల్ పిచ్. మనం ఒకటవ శృతిలో పాడుకుంటున్నాం. ఇటు చూడండి, ఇక్కడ ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్కి, వైట్కి మనం సా అంటాం, ఒకటవ శృతి. ఇది వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు అనమాట. ఇక్కడ అన్ని వైట్ కీస్ అనమాట. ధీర శంకరాభరణం యొక్క స్వరస్థానాలు తెలుసుకుందాం మూర్ఛన ప్లే చేసుకుని. సరి గ మ పద ని సా, సా ని ధ ప మ గ రి సా. ఇది ఈ వైట్కి సా షడ్జమము, ఈ వైట్కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ వైట్కి గాత్రి అంతరగాంధారము, ఈ వైట్కి మవన్ శుద్ధ మధ్యమము. ఈ సరిగా మనం ఫస్ట్ పార్ట్ అంటాం, దీన్ని తెలుగులో పూర్వాంగం అంటాం. ఈ వైట్కి పా పంచమము, ఈ వైట్కి దాటు చతుశ్రుతి దైవతము, ఈ వైట్కి నీత్రి కాకలి నిషాదము, ఈ వైట్కి తారాస్థాయి షడ్జమము. పద నిస, దీన్ని సెకండ్ పార్ట్ అంటారు, ఉత్తరాంగం అంటాం అనమాట. డిసెండింగ్ ఆర్డర్ సేమ్ అవే వస్తాయి అనమాట. ఇప్పుడు మనం ఆది తాళంలో మనం అకారము, ఇకారము, ఉకారము, ఏకారము, ఓకారము ఎలా పాడుకోవాలో చూద్దాం. ఈ ఈ ఈ అకార, ఉకార, ఈకార, ఓకారాలు ఇవన్నీ పాడితే పాట ఈజీగా వచ్చేస్తున్నాడు. ఏ పాటలోనే ఇవే ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ ఆది తాళమునకు ఒక లఘు, 2 ధృతములు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ లఘు అంటే 4 క్రియాస్ అనమాట. ధృతం అంటే 2, ఇంకో ధృతం అంటే 2. చూడండి, ఇక్కడ 1 2 3 4 ఇది లఘు, 5 6 ఇది ధృతం, 7 8 ఇది ఇంకో ధృతం అనమాట. అయితే నంబర్లతో ఎవరు తాళం వేయరు అనమాట, జతులు ఉంటాయి అనమాట. కీట తాక, కీట తాక అని వేస్తాం. ఒక్కొక్క ప్రథమ కాలమునకు ఒక్కొక్క ఈ బీటు, ఈ ఫింగర్ కౌంట్స్ని క్రియలు అంటాం అనమాట. ఒక్కొక్క క్రియకు ఒక్కొక్క జతి. చూడండి, కీ ట త క, కీ ట త క, ఇది ఫస్ట్ డిగ్రీ. సెకండ్ డిగ్రీ అంటే ఒక్కొక్క క్రియకు 2, కీట తక, కీట తక, కీట తక, కీట తక. థర్డ్ డిగ్రీ అంటే 2కు డబల్ 4 అనమాట. కీట తక, 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 తా అని ఆపుతాం అనమాట. ఇప్పుడు మనం ప్లే చేద్దాం. చూడండి, ఒక సరళీస్వరాన్ని 3 డిగ్రీస్లో ఎలా ప్లే చేయాలి. ఫస్ట్ డిగ్రీ సరి గ మ పద ని సా, సా ని ధ ప మ గ రి సా. ఇప్పుడు దీంట్లో ఆలో ఆకారం కదా, ఆ ఆ ఆ ఆ. ఇప్పుడు ఆల తర్వాత ఈలు ఈకారం, ఇప్పుడు ఆ ఈ అయిపోయింది. ఉ అంటే ఉకారం, ఉకారం తర్వాత ఆ ఈ ఉ ఏ ఏకారం అనమాట. ఆ ఈ ఉ ఏ ఓ అంటే ఓకారము. ఓ ఓ
తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయన్నమాట. 56 అక్షరాల్లో 5 కారాలు ఉంటాయి. అకారము, ఇకారము, ఊకారము, ఏకారము, ఓకారము. అయితే నోరు మూసుకుని పాడతారు, దాన్ని గుంభిత గమకం అంటారన్నమాట. చాలామందికి తెలియదు. ఇదే ప్లేస్లో నోరు మూసుకు పాడటం. ఇది ఫస్ట్ డిగ్రీ అనమాట. ఇప్పుడు సెకండ్ డిగ్రీ చూద్దాం. సెకండ్ డిగ్రీ అంటే ఒక్కొక్క క్రియకు 2 జతులు. కీట తక కీట తక కీట తక కీట తక. పాట సరి గ మ పద ని స సా ని ధ ప మ గ రి సా. ఇప్పుడు మనం ఈ 5 కారాలు దీని మీద ప్లే చేద్దాం మనం. సరి గ మ పద ని స సా ని ధ ప మ గ రి సా. ఇప్పుడు ఆకారం సెకండ్ డిగ్రీలో. ఆ ఆకారం తర్వాత ఈకారం. ఈకారం తర్వాత ఊకారం. ఉకారం తర్వాత ఏకారం. ఏకారం తర్వాత ఓకారం లాస్ట్ది. ఇప్పుడు గుంభిత గమకం, నోరు మూసుకు పడాలి ఇది. ఇది సెకండ్ డిగ్రీ. ఇప్పుడు థర్డ్ డిగ్రీ అంటే ఒక్కొక్క క్రియకు 4 జతులు చొప్పున. చూడండి ఇక్కడ కిట్ట తక్క 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 కిట్ట తక్క. ఇప్పుడు మనం స్వరం ప్లే చేసుకుని ఈ అకార ఇకార ఉకార ఏకార ఓకారాలు ప్లే చేసుకుందాం. థర్డ్ డిగ్రీ. సరి గ మ పద ని స స ని ధ ప మ గ రి సా. ఇప్పుడు ఆకారం. ఇప్పుడు ఈకారం. ఇప్పుడు ఉకారం. ఇప్పుడు ఏకారం. లాస్ట్ది ఓకారం. నోరు మూసుకు పాడితే గుంభిత గమకం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. 1వ శృతిలో అందరూ పాడుకునే శృతి కామన్ శృతి అనమాట. కొంతమంది 1.5 పాడతారు, 2 పాడతారు. అది తర్వాత ముందర ఈ 1వ శృతిలో ప్లే చేసుకుంటూ రావాలన్నమాట. ధీర శంకరాభరణ రాగాన్ని ఇప్పుడు ఎలా ప్లే చేయాలో తాళం ప్రకారంగా చూశారు కదా. అకార ఇకార ఉకార ఏకార ఓకారములు నోరు మూసుకు పాడితే గుంభిత గమకం అంటారనమాట. ఎవరైతే ఇవి చేస్తారో వాళ్ళకి పాటలో ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఏ పాటలో అయినా సరే ఈ 5 కారాలే వస్తాయి. ఆ అని వస్తుంది, లేకపోతే ఈ ఊ, లేకపోతే ఏ ఓ, ఇవే వస్తాయి అనమాట. ఇప్పుడు ఎంతసేపు పాటలు కదా, ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే మరి మీకు ఆ పాటలు చాలా ఈజీగా వస్తాయి అనమాట. చక్కగా కీబోర్డ్ ప్లే చేస్తూ ప్లే చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రాగం గురించి చెప్పుకుందాం. ఈ శంకరాభరణ రాగానికి ఒక్క స్వరం మారిస్తే అది మేచ కళ్యాణి రాగం అవుతుంది అనమాట. నెక్స్ట్ క్లాస్లో మేచ కళ్యాణి రాగంలో ఎలా స్వరాల్లో 3 డిగ్రీస్ ప్లే చేయాలి, ఆది తాళంలో మరి అకార ఇకార ఉకార ఏకార ఓకారాలో ఎలా ప్లే చేసుకోవాలో ఒకసారి చెప్తాను నేను. అప్పుడు మీకు చాలా రాగాలు పరిచయం అవుతాయి ఈ పాటలతో పాటు. ఈ రాగాల పరిచయం అయితే రేపొద్దున ఇవే రాగాలు మనకి పాటల్లో వస్తాయి అనమాట. అది సినిమా పాటల, లైట్ మ్యూజిక్కా, ఫోక్ మ్యూజిక్కా, సంగీతం ఏదైనా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.